మా వాళ్ళకు ఎక్కడ ప్లేస్ దొరకనట్టు వెళ్ళి శ్మశాన వాటికలో సిట్టింగ్ చేస్తారని అస్సలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని ముందు రోజు ఇంటికి వెళ్తున్నానే ఆనందంలో ఇంత పెద్ద వర్షాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా తడుచుకుంటా రూమ్ కి అయితే వచ్చేసా. రూమ్ కి వచ్చి 2 నిమిషాలు కాలేదు అప్పుడే వర్షం ఆగిపోయింది. ఇక నా బ్యాగ్ లో ఉన్న వస్తువులు ఏమైనా తడిచిపోయినాయని చూస్తే అన్ని బానే ఉన్నాయి కానీ అంబ్రెలా తడిచిపోయింది. ఇక ఆ తర్వాత రోజు మార్నింగ్ స్టార్ట్ అయిపోయి హైవే ఎక్కేసా. ఈ వ్యూ ని చూస్తూ భయంతోనే వెళ్ళా. ఆ భయం నిజం అయిపోయింది. హైవే మధ్యలో ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. తడుచుకుంటూనే వెళ్లాల్సి వచ్చింది. ఇక మధ్యలోనే ఆగిపోయినాం కొద్దిసేపు వర్షం పడుతుందని. ఇక వర్షంలో స్టార్ట్ అయిపోయినా ముంగడికి వెళ్ళి చూస్తే అసలు వర్షం కాదు కదా, ఒక చినుకు కూడా లేదు. ఇక అలా అన్నానో లేదో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం. ఇక ఆ వర్షంలోనే తడుచుకుంటూ వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్, ఇక్కడ చినుకు కాదు కదా మండిపోయేంత ఎండ కొడుతుంది. అలా అనుకొని ముంగడికి వెళ్ళి చూస్తే పొట్టు వర్షం కొడుతుంది మళ్ళీ. ఇక ఇదంతా టెన్షన్ తట్టుకోవడం మన వల్ల కాదని కూల్గా కూర్చొని కూల్గా తిన్నాం. అంతలోపే మా ఫ్రెండ్స్ వచ్చి ఇంటికి కూడా వెళ్ళనియకుండా డైరెక్ట్ చికెన్ షాప్ కి తీసుకెళ్తారు. ఇక ఇక్కడ ఒక కేజీ చికెన్ కొట్టించుకొని డైరెక్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చికెన్ కర్రీతో పాటు చపాతి కూడా చేసుకున్నాం. ఇక చికెన్ కర్రీని ప్యాక్ చేసుకున్నాం. మా వాళ్ళు కొన్ని బాటిల్స్ అయితే తీసుకున్నారు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు మళ్ళీ చెప్తున్నా. ఎక్కడ ప్లేస్ దొరకకపోతే వెళ్ళి శ్మశాన వాటికలో సిట్టింగ్ చేసాం. ఇక అక్కడ అంతా అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాడు పొలం దున్నుతా అని చెప్తున్నాడు. ఇక మేము కూడా చాలా సేపు ఆలోచించిన తర్వాత సరే అని చెప్పినాం. ఇక నిమిషంలోనే ట్రాక్టర్ తెచ్చేసిండు. ఇక మావనికి నాగలతోని సంబంధమే లేదు, ట్రాక్టర్ టైర్లతోనే దున్నేస్తున్నాడు పొలంని. ఇక సగం పొలం దున్నారో లేదో మళ్ళీ తెచ్చుకున్నారు బాటిల్. ఇక తాగడం అయిపోయిన తర్వాత వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇక ఎట్లయితే కాదని అందరం స్విమ్మింగ్ పూల్ కి పోదామని ఫిక్స్ అయిపోయినాం. ఇక ఇలా అనుకుని స్టార్ట్ అయ్యామో లేదో మధ్యలోనే పెట్రోల్ అయిపోయింది. ఇక మా వాళ్ళు వాళ్ళ కడుపులు నింపుకునే బిజీలో బండి కడుపు నింపడం మర్చిపోయారు. ఇక అంతలోనే కార్ అయితే వచ్చింది. ఆ బండిని మా ఫ్రెండ్ వాడిని అక్కడే వదిలేసి కార్ అయితే ఎక్కేసాం. సో మేము అందరం కలిసి పొన్నాల పనులకి అయితే వచ్చేసినాం. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక మా వాళ్ళు ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా అందరు దుంకడం అయితే స్టార్ట్ చేశారు. ఇక వాళ్ళతో పాటు నేను కూడా దుంకేసా. ఈ ఎండలో స్విమ్మింగ్ పూల్ లో ఉంటే వేరే లెవెల్ ఉంది. ఇక మా వాడేమో డబ్బులు తీయకుండా అట్లానే దుంకేసాడు. డబ్బులు మొత్తం తడిచిపోయినాయి. ఈ రోజు మా వాళ్ళు ఎవరికి వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నారు. మనం ఏదో ఒకటి తింగర్ పని చేయండి మనకు మనశ్శాంతి ఉండదు కదా. ఇక అక్కడ గంట సేపు మస్తు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం అందరం. ఇంకొక ప్లాన్ వేసినాం కానీ మేము సడన్ గా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ప్లాన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. అమ్మ వచ్చేటప్పుడు వర్షం వెళ్ళేటప్పుడు వర్షం. సో ఈ 2 రోజులలో ఇంత జరిగిందన్నమాట. ఒకవేళ మా ఫ్రెండ్స్ తోనే ఉంటే ఇంకెంత జరుగుతుందో.